నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం డీబగ్గింగ్ ఎలా చెయ్యాలి అంటే మనకి ఎర్రర్స్ ఎక్కడైనా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నా ఎలా చెక్ చేసుకోవాలి అన్నది చూడడాన్ని డీబగ్గింగ్ అంటాం. ఓకేనా? నేను ఇప్పుడు ఈ టాపిక్ యాక్చువల్లీ తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ అంతట మీరు ఎలా చూసుకోవడానికి ఒక చిన్న సమ్మరీ అయితే ఇస్తాను. ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తే మీకు అర్థం కూడా కాదు అంతగా. ఓకేనా? ఎందుకంటే ఫర్దర్గా టాపిక్స్ కవర్ చేసినప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఈ టాపిక్ అన్నది ఇంకొంచెం ఎప్పుడు మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు డీబగ్గింగ్ చేసుకోవడానికి నేను ఫర్దర్గా ఎప్పటికప్పుడు డీబగ్గింగ్ చేస్తూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను. సో మీకు ఎలా చేసుకోవాలి ఎగ్జాక్ట్గా అన్నది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దీని బేసిక్స్ మీ అంతట మీరు ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడైతే మీకు చెప్తాను. ఓకేనా? సో ఆల్రెడీ మీ first.html ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే script.js ఫైల్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేసుకోండి. ఇది ఎక్స్టర్నల్ ఫైల్, గుర్తుంచుకోండి. నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, ఇంక్లూడ్ చేయకపోతే మీకు రన్ అవ్వదండి. ఓకే, సో లాస్ట్ లెక్చర్లో ఏం చెప్పాను? అవుట్పుట్ ఎలా చూపించాలి, అలర్ట్ ఇంకా console.log ఈ రెండిట్లతో చెప్పాను, అవునా? సో అవే ఇచ్చుకుందాం. అలర్ట్ వచ్చేసి సింపుల్గా హాయ్ అని ఇస్తాను. ఓకే, ఆ తర్వాత console.log వచ్చేసి హౌ ఆర్ యూ అని ఇస్తాను. ఓకే, సో ఇవి రెండు వేరు ఎందుకు ఇస్తున్నాను అంటే సేమ్ ఇస్తే ఇది అలర్ట్ అయ్యి ఇందులో వస్తుందేమో అన్న డౌట్ వస్తుందేమో అని మీకు రెండు వేరు ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా పేజ్ లోడ్ చేసుకుంటాను. చూడండి, ఎప్పుడైతే నా పేజ్ లోడ్ చేసుకుంటున్నానో ఆల్రెడీ అలర్ట్ ద్వారా మనకి హాయ్ అని వచ్చింది. ఓకే, సో ఈ console.log చూడాలంటే ఏమని చెప్పాను? మీరు రైట్ క్లిక్ కానీ డబుల్ క్లిక్ కానీ చేసి ఇన్స్పెక్ట్ అని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ పక్కన బార్ వస్తుంది. ఓకేనా? ఈ బార్లో ఏం చెప్పాను? కన్సోల్లోకి వెళ్ళాలి. కన్సోల్లోకి వెళ్తే చూసారా హౌ ఆర్ యూ అని ఉంది. ఓకే, సో అలాగా అదేంటండి, నార్మల్గా ఈ బార్లోని ఎక్కడైనా నేను స్క్రీన్ మీద ఇచ్చుకోలేనా నా జావా స్క్రిప్ట్ అంటే ఇచ్చుకోవచ్చు. అది మీకు డామ్ మ్యానిపులేషన్లో వస్తుంది. ఓకేనా? డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి? మీ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని మ్యానిపులేట్ చేయడానికి అవ్వనివ్వండి, లేకపోతే దాన్ని చేంజ్ చేయడానికి అవ్వనివ్వండి, లేకపోతే దాన్ని డైనమిక్గా చేయడానికి అవ్వనివ్వండి, ఉపయోగపడుతుంది అనమాట. ప్రస్తుతానికైతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే console.log అన్నది ఇలా వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు console.log ద్వారా మనం బేసిక్గా డీబగ్గింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 10 లైన్లు కోడ్ ఉందండి. ఓకే, 1 అని 2 అని 3 అని 4 అని 5 అని. ఓకే, నేను ఇక్కడ ఏంటి బేసిక్గా ఇచ్చేసాను ఇక్కడ ఇలా. ఓకే, అవునా? 1 అని 2 అని 3 అని 4 అని 5 అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు ఒకవేళ థర్డ్ లైన్లో ఎర్రర్ ఉంది, ఏదో ఒక ఎర్రర్. ఓకే, మీకు నార్మల్గా విఎస్ కోడ్ చెప్తుంది ఏమన్నా ఎర్రర్ ఉంటే. ఏం ఎర్రర్ ఉంటే చెప్తుంది? సింటాక్స్ ఎర్రర్ ఉంటే మీకు విఎస్ కోడ్ చెప్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వదిలేస్తే నాకేం చెప్తుంది? ఎర్రర్. చూసారా, అంతా రెడ్ అయిపోయింది. అది ఏంటి? సింటాక్స్ ఎర్రర్ అది. ఓకేనా? సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి? నార్మల్గా మీరు అలర్ట్ హాయ్ అని ఇలా రాయాల్సిందే. అలా రాయకపోతే అది సింటాక్స్ ఎర్రర్ అవుతుంది. బట్ లాజికల్ ఎర్రర్స్ ఉంటాయండి. లాజికల్ ఎర్రర్స్ అంటే మీరు ఒక అవుట్పుట్ అనుకున్నారు, అవుట్పుట్ రావట్లేదు, ఏదో అవుట్పుట్ వస్తుంది. లేకపోతే మీరు ఒక అవుట్పుట్ అనుకున్నారు, అసలు ఏమీ రావట్లేదు. అది మీకు విఎస్ కోడ్ చెప్పదండి. అది దాన్ని లాజికల్ ఎర్రర్ అంటారు. అంటే మీకు అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటే అన్న టైప్ అనమాట. అంటే మీరు అనుకున్న అవుట్పుట్ ఒకటి అనుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను హౌ ఆర్ యూని ఇచ్చాను, కాకపోతే నాకు అవుట్పుట్ చూస్తే వేరే ఆర్ యూని వస్తుంది అనుకోండి. ఇక్కడ అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు కదా. అలాంటప్పుడే మనకి డీబగ్గింగ్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకే, డీబగ్గింగ్ అన్నది మనం చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఒకవేళ హౌ ఆర్ యూ అని ఇచ్చినప్పుడు వేరే ఆర్ యూ అని వచ్చింది అనుకోండి, ఆ వేరే ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మీరు తెలుసుకోవాలి ప్రోగ్రామర్గా. ఓకే, అంతేకాని దాన్ని డిలీట్ చేసేసి ఓకే నేను తీసేసి వేరేది ఇచ్చుకుంటాను అని అనుకోవద్దు. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ఎలా అవుతుంది ఆ ప్రాబ్లం అన్నది ఫైండ్ చేయాలి. అది ప్రోగ్రామర్ యొక్క పని. ఓకే, సో ఇప్పుడు నాకు థర్డ్ లైన్లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తాను? సెకండ్ లైన్ తర్వాత ఒక console.log ఇచ్చుకుంటాను. ఓకేనా? అంటే ప్రతి లైన్లో నేను ఇచ్చుకుంటాను, ఎందుకంటే ఎక్కడ ఉందో ప్రాబ్లం నాకు తెలియదు కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లైన్ తర్వాత అంటే 1 అని రాశాను. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదో కోడ్ ఉంది, జావా స్క్రిప్ట్ కోడ్. అంటే ప్రస్తుతానికి మీకు జావా స్క్రిప్ట్ అని చెప్పలేదు కాబట్టి నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపించలేను. ఓకే, సో console.log అని ఫస్ట్ లైన్ తర్వాత రాసుకుని ఆఫ్టర్ ఇక్కడ ఏం రాస్తారంటే ఆఫ్టర్ లైన్ 1. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కూడా console.log రాసుకుని ఆఫ్టర్ లైన్ 2 అని ఇలా రాసుకుంటాను. ఓకే, రాసుకున్నప్పుడు ఏమవుతుంది? నా ఫస్ట్ లైన్ 1 రన్ అవుతుంది, ఆ తర్వాత నా console.log ఇది రన్ అవుతుంది. ఏది అప్పుడు నేను కన్సోల్లో చూసుకుంటే నాకు ఇక్కడ ఆఫ్టర్ లైన్ 1 అని వస్తుంది. నేనేం చెప్పాను? సెకండ్ లైన్లో ప్రాబ్లం ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఏమవుతుంది?
నా యొక్క ఇది ప్రింట్ అవ్వదు. ఎందుకని? ఏమో ఎర్రర్ ఇక్కడ ఉండి ఆగిపోతుందేమో. ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఇది లోడ్ అవ్వదు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే అంటే సెకండ్ లైన్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని నా ఈ యొక్క కన్సోల్ అన్నది రన్ అవ్వట్లేదు అని అర్థమవుతుంది. ఓకేనా? సో అలాగా మీకు అర్థం అవ్వడం కోసం కన్సోల్స్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, డీబగ్గింగ్. ఇంకొక డీబగ్గింగ్ ఉందండి. ఓకే, ఆ డీబగ్గింగే కొంచెం కాంప్లికేటెడ్. ఓకేనా? అది మీకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ గుర్తుంచుకోండి ఫర్దర్గా కూడా నేను దాన్ని ఎలా చేయాలి అన్నది చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నాకు ఈ అలర్ట్ అన్నది రన్ అయిన తర్వాత ఈ కన్సోల్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే లైన్ 1 అని 2 అని 3 అని 4 అని 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఓకే, రాసినప్పుడు నా థర్డ్ లైన్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. నేనేమనుకున్నాను, ఒక్కొక్క లైన్ని నేను చూద్దాం అనుకుంటున్నాను ఎలా రన్ అవుతుంది. అంటే ఫస్ట్ లైన్ రన్ అయిన తర్వాత నేను చూసుకుందాం అనుకుంటున్నాను ఎలా రన్ అవుతుందని, సెకండ్ లైన్ రన్ అయిన తర్వాత ఎలా ఉందో చూసుకుందాం అనుకుంటున్నాను, థర్డ్ లైన్, అలా ఒక్కొక్క లైను ఈ లైన్ రన్ అయిన తర్వాత నేను పాజ్ చేద్దాం అనుకుంటున్నాను నా కోడ్ని ఏమొచ్చిందని చూసుకోవడానికి. ఆ తర్వాత సెకండ్ లైన్ రన్ అయిన తర్వాత పాజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అని చూసుకోవడానికి అలా పాజ్ చేసుకోవచ్చు అనమాట మనం జావాస్క్రిప్ట్లో. అది ఎలా చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ సోర్సెస్ ఉంది అవునా, యాక్చువల్లీ ఇదేనండి బేసిక్గా జావాస్క్రిప్ట్ అన్నది. మొత్తం మీకు ఈ యొక్క టూల్స్ ఇస్తున్నాయి చూసారా, ఇవన్నీ టూల్స్ ఇవన్నీ ఏంటి, క్రోమ్ ఇచ్చే టూల్స్ అనమాట. మీరు జావాస్క్రిప్ట్ నేను ఎక్కడి నుంచి లోడ్ చేసుకోవాలి, ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, బ్రౌజర్లోనే మీకు అయిపోతుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, కాకపోతే మీకు తెలిసి ఉండాలి ఏ టూల్ ఎలా వాడాలి అన్నది. ఓకే, సో క్రోమే మీకు ఇస్తుంది. అందుకని నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతానంటే క్రోమ్ బెస్ట్ అని ఫీల్ అవుతాను. ఇవి వేరే బ్రౌజర్లు కూడా ఇస్తాయి, బట్ అవి వేరేగా ఉంటాయి. బట్ నాకు పర్సనల్గా ఇష్టం ఏంటంటే క్రోమ్. సో ఆ డీబగ్గింగ్కి వద్దాం మనం. ఓకేనా? దానికి సోర్సెస్కి వెళ్తే మీకు ఇక్కడ చూసారా నా కోడ్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూసారా. ఇది వచ్చేసి నా ఫైల్ అనమాట. ఏది జావాస్క్రిప్ట్ ఫోల్డర్ ఇది. ఓకే, ఆ ఫోల్డర్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి first.html ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు వచ్చింది చూసారా, first.html script.js. అవునా? సో ఇప్పుడు నేను ఎప్పుడైతే script.jsకి వెళ్తానో, ఇప్పుడు నేను ఇక్కడ ఈ 1 2 3 అని ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి 1 2 3 ఇవి కాదు, ఇవి నేను తీసేస్తాను. ఆగండి, ఇది నేను జస్ట్ కోడ్ కోసం రాశాను. ఇవి తీసేసి రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. ఓకే, చూసారా నా first.html ఇక్కడ ఉంది. సెకండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మీరు కోడ్ చూసుకోవచ్చు అనమాట. మామూలుగా ఏంటి, నా HTML అంతా వచ్చింది అక్కడ. సో HTML చూసుకోవచ్చు, అలాగే మీరు జావాస్క్రిప్ట్ కూడా చూసుకోవచ్చు. చూసారా, హాయ్ అని వచ్చింది, ఇక్కడ హౌ ఆర్ యూ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఏదో థర్డ్ లైన్లో. అప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, చూసారా నాకు హైలైట్ అవుతుంది ఇక్కడ నేను ఇలా పెడుతుంటే. సో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే నేను ఇలా క్లిక్ చేస్తానో చూసారా బ్లూ అయింది. అది బ్లూ ఎందుకు అయిందంటే నేను అక్కడ పాజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇదేంటిది, పాజ్ అనమాట. అంటే అక్కడ ఆగు. ఈ ఫ్లో నార్మల్గా పైనుంచి కిందకి అవుతుంది కదా, అంటే ఇది రన్ చేయ ముందు, రన్ చేసిన తర్వాత ఇక్కడ ఆగి నేను చూసుకోవాలనుకుంటున్నాను ఈ కోడ్ ఎలా రన్ అవుతుంది అని. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. హాయ్ అని వచ్చిందా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఓకే అని కొడతానో చూసారా ఏమొచ్చింది, పాజ్డ్ ఇన్ డీబగ్గర్ అని వచ్చింది. అంటే ఏంటి, నువ్వు ఇక్కడ నాకు బ్రేక్ పాయింట్ ఇచ్చావు. బ్రేక్ పాయింట్ అంటే ఏంటి, ఆగు నువ్వు అని చెప్తున్నాను. ఓకేనా? అందుకని ఇక్కడ నాకేమంటుంది, పాజ్డ్ ఆన్ బ్రేక్ పాయింట్. ఇలా బ్లూగా పెడితే దాన్ని బ్రేక్ పాయింట్ అంటాము, గుర్తుంచుకోండి. ఓకేనా? 2 ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఒకటి వచ్చేసి నెక్స్ట్ స్టెప్, అంటే ఒక్కొక్క స్టెప్ వెళ్ళు. అంటే ఇక్కడ ఇచ్చాను కదా ఇది, దీని తర్వాత ఒక 10 లైన్లు ఉన్నాయి అనుకుందాం. ఇది క్లిక్ చేస్తే 4th లైన్, 5th లైన్, 6th లైన్. అంటే ప్రతి దానికి ఒక్కొక్కసారి క్లిక్ చేసుకున్న దానికి 4th అని 5th అని అలా ఒక్కొక్కటి పాజ్ చేసుకుని వెళ్తుంది. అది ఇదేంటి, పాజ్ చేసి అంటే మిగతా ఒక 10 లైన్లు ఉంటే 10 లైన్లు రన్ చేసేయి అని చెప్పడానికి అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి మీరు చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఓకేనా? బట్ మీకు ఫర్దర్గా వెళ్ళినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందిలేండి. బట్ ఇదైతే బేసిక్గా ఇప్పుడు నేను చూడండి పాజ్ అని కొట్టానా, నాకు నార్మల్గా ప్లే అయిపోయింది. ఎన్నిసార్లు చేసినా సరే నాకు మళ్ళీ అదే వస్తుంది. చూసారా పాజ్ అయిపోతుంది ప్రతిసారి. అది ఎలా తీసేయాలి అంటే, మీరు క్లిక్ చేసి తీశారు కదా, క్లిక్ చేసి సెలెక్ట్ చేశారు కదా, అలాగే క్లిక్ చేసి డీసెలెక్ట్ చేయాలి, అంటే తీసేయాలి. అప్పుడు ఎప్పుడైతే నేను మళ్ళీ పాజ్ చేస్తానో అయింది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే హాయ్ ఓకే చేస్తే చూసారా నాకు రాలేదు ఇప్పుడు. అవునా, హౌ ఆర్ యూ అని వచ్చింది, కానీ పాజ్ చేయలేదు. అవునా? సో సెలెక్ట్ సోర్స్, గుర్తుంచుకోండి సోర్సెస్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకుని కావాలంటే ఇంకో హైలైట్ అవుతుందా అక్కడ మీరు పాజ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి ఇది. ఓకేనా? ఇది బేసిక్స్ అనమాట, బేసిక్ డీబగ్గింగ్ యొక్క బేసిక్స్. ఓకేనా? ఫర్దర్గా వెళ్ళినప్పుడు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి వేరియబుల్స్ అండి. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి మీకు. ఓకేనా? ఇప్పటివరకు ఏంటి చాలా హాయిగా వెళ్ళిపోయారు మీరు, అవునా? ఇక్కడ నుంచి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. వేరియబుల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ టాపిక్, బేసిక్స్ అనమాట. ఓకేనా? సో బేసిక్స్ అన్నవి స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడైనా సరే, ఎందులో అయినా సరే, మీకు ఆ యొక్క మ్యాథ్స్లో అయినా సరే, ఫిజిక్స్లో అయినా సరే బేసిక్స్ అవి బాగుంటే మీకు ఆ సబ్జెక్ట్ అన్నది బాగా అర్థం అవుతుంది, అవునా? సో అలాగే వేరియబుల్స్ అన్నది బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో నెక్స్ట్ లెక్చర్లో వేరియబుల్స్లో కలుద్దాం గైస్.